పేదరికం పోవాలంటే విద్య ఒకటే మార్గమని నమ్మిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, అందుకే విద్య ఆర్థిక రాజకీయ పరంగా పేదలను ఆదుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి అన్నారు. బుధవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి, అతిథులుగా సూళ్లూరుపేట శాసన సభ్యులు సంజీవయ్య, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డికే బాలాజీ, డిఆర్ఓ కోదండరామిరెడ్డి, గిరిజన సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ బలహీన వర్గాలు సమాజంలో అన్ని విధాలా ఎదగాలని ఉద్దేశంతో అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. విద్య ఎదుగుదలకు మూలమని నమ్మిన ముఖ్యమంత్రి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకువచ్చారని అన్నారు. ఇక రాజకీయ పరంగా చూస్తే అందరికీ సమాన హోదా కల్పించాలని రాజన్నదరకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన విషయం మనకు తెలిసిందేనని అన్నారు. ఎస్సీ ఎస్టీ కాలనీలకు ప్రత్యేక చట్టం తెచ్చి బరెల్ గ్రౌండ్ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. గొప్ప అంశాన్ని మనకు తెలియజేశారు. దాంట్లో భాగంగా చదువులు చదివించకు, ప్రతి మాటను చెప్పి పల్లె పల్లెను తిరిగి ప్రతి మాటను చెప్పి చదివిన చదువులు పెద్దలు అందరూ ఇప్పుడు విద్యార్థులకి చిన్న ప్రదర్శన ఏకదంతాయ వక్రదంతాయ అనే పాట ఆదివాసుల్లో ఆ కమ్యూనిటీస్ లో మహిళలకు ఇచ్చేంత ఇంపార్టెన్స్ నేను ఏ కమ్యూనిటీలో ఎక్కడా కూడా చూడలేదు. వేరే చోటంతా ఆడబిడ్డగా జన్మిస్తే ఏదో గుండె పైన బరువు వచ్చినట్టు అందరూ అనుకుంటే, ఆదివాసుల్లో అయితే ఆడబిడ్డ జన్మిస్తే దాన్ని ఒక పండుగగా సెలబ్రేట్ చేస్తారు. అంతేకాకుండా ఆదివాసీ సొసైటీస్ లో ఇప్పుడు భర్త చనిపోతే ఇక్కడైతే వితంతు అయితే వితంతు కానీ విడో కానీ వేరే కమ్యూనిటీలో చాలా మంది విమెన్ చివరి వరకు ఉండాల్సి వస్తుంది. కానీ ట్రైబల్ సొసైటీస్ లో అయితే వాడు విడో రీమ్యారేజ్ అనేది కూడా చాలా చాలా ఓపెన్ గా యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఎందుకు నా స్పీచ్ స్టార్ట్ చేశానంటే, మనం ఏమనుకుంటాము ఎప్పుడు కూడా వెనకబడిన ఒక వర్గం కింద మనము ఎస్టీని ఆదివాసుల్ని మనము డిఫైన్ చేసినప్పటికీ కూడా నా దృష్టిలో సోషల్లీ వాళ్ళు చాలా చాలా ముందున్నారు. యాక్చువల్లీ వాళ్ళ నుంచి మనము వేరే కమ్యూనిటీస్ నేర్చుకునేది అయితే చాలా 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 ఉంటుంది. ఈ దృష్టిలో ప్రభుత్వం కూడా గిరిజన అభివృద్ధి కోసం సెపరేట్ ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఆ డిపార్ట్మెంట్ ద్వారా ట్రైబల్స్ కి ఏమి హెల్ప్ కావాలన్నా చేసేదానికి ప్రభుత్వం చాలా చాలా ఉత్సుకంగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ట్రైబల్ పిల్లల కోసం సెపరేట్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, సెపరేట్ గా స్కాలర్షిప్స్ వస్తుంది, స్కిల్ ట్రైనింగ్స్ ఉంటుంది, చాలా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని ఇప్పుడు చాలా మంది పిల్లలు వచ్చారు. యాక్చువల్లీ ట్రైబల్ ఏరియాలో అంటే నేను చూసిన ట్రైబల్ ఏరియాలో ఎలా ఉంటుందంటే, ఒక అబ్బాయి ఒక ట్రైబల్ తాండా నుంచి స్కూల్ కో సరే కాలేజీకి పోతే 10th కంప్లీట్ చేసిన తర్వాత ఆ ట్రైబల్ తాండాకి ఒక వెలుగునిచ్చిన
చాలా మందికి కాలేజ్ అనేది ఉంటుంది అనేది తెలిసి ఉండాలి పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పుడు మీరు చదువుకొని మీరు ఎదిగారంటే మిమ్మల్ని చూసుకొని మీ అడుగు జాడలోనే వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది మనము మీ పిల్లలు మీరు దీన్ని గ్రహించే అవసరం ఎంతో ఉంది. యాక్చువల్లీ మీరు టార్చ్ బేరర్స్ అవ్వాలి మీ కమ్యూనిటీని ముందుకు తీసుకురావడానికి. ఎందుకంటే మిమ్మల్ని చూసినప్పుడు వేరే వాళ్ళు కూడా మేము కూడా చదివి పెద్ద పెద్ద స్థాయికి ఎదుగొచ్చు అనే ఒక మోటివేషన్ మీ కమ్యూనిటీలో వస్తుంది. అది ఆదివాసీలు ముఖ్యంగా ఇందాకే కేసీఆర్ చెప్పారు, కల్మషం లేని వాళ్ళు అడవి నమ్ముకొని అది ఆ ప్రాంతాల్లో జీవించే క్రమంలో వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళకి కట్టుబడి కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ అన్నీ కూడా భిన్నమైన ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందాలి. ఈ అందరినీ అభివృద్ధిలో నడిపేదానికి నేను కూడా ఆ అడవులనే ఉండకుండా మరి సమాజంలోకి వచ్చి మీరు కూడా గౌరవంగా బ్రతకాలని ఆ రోజు అల్లూరి సీతారామరాజు రాష్ట్రాలు కావచ్చు, వెల్లికంటి రాఘవయ్య గారు కావచ్చు, ఒకరు నేను కావచ్చు, ప్రతి ఒక్కరి వరకు ఈ ఆదివాసీల నుంచి మరి అక్కడ ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన దాంట్లో కూడా చాలా పోరాటం చేశారు. అంత చేశారు కాబట్టి అందరూ స్ఫూర్తి తెలుసుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ అందరికీ రిజర్వేషన్ కల్పిస్తూ మీరు బాగా చదువుకోవాలని, సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని భారతదేశానికి రాజ్యాంగాన్ని కల్పించిన హక్కులు మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈ ఆదివాసీలు అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా ఎవరైతే అణగారిన వర్గాలలో వాళ్ళందరూ కూడా బాగా చదివించి ఈ సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని తీసుకురావాలని పోరాటం చేస్తున్నారు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకని అర్థమైందంటే అనాదిగా ఏంటంటే మీరు ఈ అడవి తల్లిని నమ్ముకొని అక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా బాగా ప్రపంచంలో రావాలి, బాగా చదువుకోవాలి. ఇందాక జెసిగా చెప్పారు, ఒక బిడ్డ 10th క్లాస్ పాస్ అయ్యి అంటే ఆ దండాలో గొప్పగా సెలబ్రేట్ చేస్తుంటారు, పండుగ వాతావరణం ఉంటారు. ఎందుకంటే చదువులో తక్కువ కాబట్టి ఒక బిడ్డ 10 నెలల కూడా మరి ఆ విధంగా ఆనందం. ఈరోజు ఆ పరిస్థితి కాదు, మీకు అన్ని అవకాశాలు ఇస్తున్నాం. మనకు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అన్ని అవకాశాలు ఇచ్చి మనం బాగా చదువుకోవాలి, ఈ సమాజంలో ఉన్నతమైన స్థానాలకు పోవాలి. మన దాన్ని ఎదురు గమనించాలి. మళ్ళీ రాను రాజశేఖర రెడ్డి గారు కూడా ఏం చేసేది 50,000 మందికి అలా డిస్ట్రిక్ట్ ఇప్పుడు కూడా ఏం చేసేదిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎడ్యుకేషన్ చాలా అవసరం, విద్య ఆయుధం, అది ఒక పద్యాయుధంగా తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏజెన్సీలు కూడా మెడికల్ కాలేజీలు పెడతాం. అది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మనం రాజ్యాంగంలో వాళ్ళని కూడా ఉప ముఖ్యమంత్రి సరే. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఒకే కార్పొరేషన్ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కూడా ఎస్టీలకు సపరేట్గా కార్పొరేషన్ పెట్టి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ అని క్లబ్గా ఉండేదాన్ని డివైడ్ చేసి వాళ్ళకి కూడా కార్పొరేషన్ పెట్టారు. మనకు స్వతంత్రం వచ్చినాక ఈ 75 సంవత్సరాల్లో పాలయాధికారులు వారిని పనిచేస్తారు కాబట్టి అన్ని సాంప్రదాయాలు ఒక సంఘ సంస్కృతిగా మన కోసం పోరాడాలని మన ఎంతో తెలుసు దేవురావు, అదేవిధంగా రాఘవయ్య గారు కానీ, అల్లూరి సీతారామరావు కానీ, ఈ రిజర్వేషన్ కల్పించినటువంటి ఈ చట్టాలను తీసుకున్నటువంటి అంబేద్కర్ గారు కానీ వారందరూ కలబెట్టారు. ఏ విధంగా కలబెట్టారంటే మనిషికి వారసత్వం కావాలంటే ముందు విద్య, ఆ విద్య లేకపోతే అది ఆ విద్య సంపద విద్య. 70 సంవత్సరాలు
ఈ 75 సంవత్సరాలు ఆదివాసులే కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈవెన్ బీసీలు కూడా స్వతంత్రం లేకుండా అవసరం. ఈరోజు మనకు నిజమైన స్వతంత్రం, విద్యా స్వతంత్రం, ఆర్థిక స్వతంత్రం, రాజకీయ సమానత్వం